నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేఘనా గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేఘనా గారు, ప్రస్తుతం ఆ, ఈ రోజు వింటున్న వార్తల్లో అత్యంత బాధాకరం, ఒక మహిళగా కలిచివేసిన అంశం. సాధారణంగా తల్లి తను ఎంత కష్టపడినా, నిజంగానే తను తప్పుడు పనులు చేయాల్సి వచ్చినా, పిల్లల్ని చదివించడం కోసము, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసము ఇష్టం లేని పనులు చేసిన తల్లులను చూసాం. కానీ తండ్రి కొన్ని సందర్భాలలో పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పుడు, దారుణాలు చేసినప్పుడు కూడా పిల్లలకు సపోర్ట్ ఇచ్చి భర్తని చంపేసిన భార్యలను కూడా చూసాం. మన ఇండియన్ కల్చర్, మన 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 ట్రెడిషన్, మన సాంప్రదాయాలు. బట్ తల్లి ఎక్కడైనా పిల్లల్ని రేపు చేయించే సంఘటనలు నేను ఇప్పటివరకు వినలేదని అనుకుంటున్నా. మరి ఇంతకుముందు ఏమైనా జరిగాయా, నా దగ్గర రాలేదా నాకు తెలియట్లేదు, కానీ విన్నట్టయితే గుర్తు రావట్లేదు. అసలు ఆమె ఒక పొలిటికల్ దగ్గర ఆమె ఒక పొలిటికల్ పార్టీలో కొంచెం అప్పట్లో యాక్టివ్గా ఉండేవారట. 13-14 ఏళ్ళ పిల్లల్ని ఎవరో వచ్చి ఏదో చేస్తుంటుంటే మేము ఎంకరేజ్ చేయడం సొంత తల్లేనా అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్. ఒక మహిళ ఉంటే ఇంకొక ఆడపిల్ల మీద అంత జాలి చూపిస్తారని నేను అనుకోలే, కానీ తల్లే చేస్తుందా అనేది నాకు డౌట్. ఏం చెప్తారు మీరు? మీరు కూడా మహిళే. అసలు నాకు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను నేను. మీరేం చెప్తారు మహిళగా? రియల్గా అండి, మన తెలుగు సాంప్రదాయాలు బట్టి ఆలోచిస్తే మనం కొన్ని స్ట్రాంగ్ బాండింగ్స్ పెట్టుకున్నాం. తల్లి తండ్రి అంటే ఇంకా వాళ్ళే మనకు లైఫ్లో ప్రొటెక్ట్ చేసేది అనేసి ఇట్లా ఉంది. బట్ ఇక్కడ ఒకటి జనాలు మనం అందరం మర్చిపోతుంది ఏంటి అని అంటే అండి, ఇవన్నీ మనం పెట్టుకున్న రిలేషన్స్. మనం పెట్టుకున్నాము రిలేషన్స్ ఉన్నా కూడా. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే స్వార్థం. మనిషి స్వార్థం ఏమైనా చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి అంటేనే ప్రతి ఒక్కరికి ఒక దైవత్వం. ఎట్లున్నా ఎవరన్నా సపోజ్ ఒక తల్లిని తిట్టే, వీడు చూడరా తల్లిని తిడుతున్నాడు అంటే ఒక పెద్ద నేరం ఘోరం, వీడు నీచుడు అన్నట్లు మనం రియాక్షన్ ఇస్తాం. తల్లి అంటే మనం ఇచ్చిన హోదా తల్లిదండ్రులకి అంత పెద్దది. గురువు దైవం తల్లిదండ్రులు అన్నది మన వాళ్ళు పెద్ద ఇట్లా దానికి పీఠం వేసి పెట్టారు. బట్ అటువంటి వాళ్ళు ఒక తప్పుని చేస్తారు అంటే అది అన్డైజెస్టబుల్, ప్రతి ఒక్కరికి అన్డైజెస్టబుల్. బట్ మన కర్మ ఏంటంటే అండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి ఈరోజు కొన్ని మీడియా అవేర్నెస్ వచ్చి, సోషల్ మీడియా వచ్చి ఒక్కొక్క విషయం మనకు బయటకు వస్తున్నా కానీ ఇవి తరతరాల నుంచి ఉన్నాయి. ఇవన్నీ అంటే సవతి తల్లి చేసినవి కూడా విన్నాం మళ్ళీ మనం. ఇప్పుడు నేను ఇక్కడ ఆగిపోయింది అందుకే. సవతి తల్లి, స్టెప్ మదర్ ఇలా చేసిన సంఘటనలు మనం విన్నాం, కానీ సొంత తల్లి చేసిన సంఘటన నేను ఇప్పటివరకు వినలేదండి. ఇప్పుడు ఇక్కడ సొంతము సౌతి అన్నది ఏం లేదండి, మనిషి అవసరాలు. ఇప్పుడు మీకు తెలియకున్న విషయాలు ఏంటి అంటే, సొంత తల్లి బిడ్డల్ని పండబెట్టి సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. నేను చూసా. నిజం. నేనే షాక్ అయ్యా, ఏంటి ఎలా చేస్తారు వీళ్ళు అని. అంటే మనిషిని అవసరం. ఎందుకంటే ఒక ఇంట్లో నేను చూసిన ఇన్సిడెంట్ చెప్తానండి మీకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న లేడు, ఆమెకు ఆడపిల్లలు ఉన్నాయి. ఆమెకు ఏం డ్రీమ్ ఉండే అని అంటే, ఆమె ఇంకా ఇండస్ట్రీలో వర్క్ చేయాలి, ఇట్లా ఇది చేయాలి, అది ఉన్నప్పుడు ఇంకెక్కడికి పోయినా తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ లేరు, ఒక అమ్మాయిలు ఉన్నారు అంటేనే ఫస్ట్ టార్గెట్ ఏముంటుంది, అదే ఉండే. బట్ ఇంకెక్కడికి పోయినా అదే వినేసరికి ఆమె ఏం చేసింది, ఇప్పుడు మన పరిస్థితి వేరుంది, ఒకరు సంపాదిస్తే కానీ బతకలేని మన స్థితి ఉంది. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? సరే మనల్ని ఒకరు వాడుకోవడం ఎందుకు, మనమే వాళ్ళని వాడుకుంటాం తెలివిగా అనేసి బిడ్డతో తల్లి బిజినెస్ చేయించింది. తల్లి ఇంటికి పిలిపించేది. ఇలాంటి సంఘటనలు నేను సీరియస్గా చెప్తున్నానండి, ఉన్నాయండి. నేను ఎప్పటి వరకు ఒక తల్లి ఇలా చేసింది అనేది నేను వినలేదు. సవతి తల్లిలు చేసినవి విన్నాము, కానీ నిజంగా సొంత తల్లిలు ఎట్లా చేస్తారా పిల్లల్ని, 13-14 ఏళ్ళ పిల్లల్ని? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, బలవంతంగా చేపియడం ఒకటి, వాళ్ళంతకు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని, ఇంకా మనకి ఇది తప్ప మనము ఇంకా బతకలేము, మెయిల్ డామినేషన్ లైఫ్లో మనం బతకలేము అని బిడ్డ తల్లి ఒక నిర్ణయం తీసుకొని చేయడం ఒకటి. ఇప్పుడు ఇంకా వాళ్ళ అవసరంగా చేయొచ్చు, ఇంకా మనం దాన్ని ఎలా ఎవరు ఎలా ఆలోచిస్తే అలా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే అంటే తప్పు ఎక్కడ అవుతుంది అంటే, అమ్మాయికి ఇష్టం లేకుండా బలత్కారం చేపించి 13-14 ఇయర్స్ అండి ఆ పిల్లకి, చిన్న పిల్ల. ఇప్పుడు అలాంటి వాళ్ళని తల్లి అని ఎలా అనాలి చెప్పండి?
అంటే ఆ మెచ్యూరిటీ స్టేజ్, ఆ ప్యూబర్టీ స్టేజ్ అప్పుడప్పుడే వస్తుందా ఆ పిల్లకి, రాదు కదా. చిన్న పిల్లకి? అవునా? అప్పుడప్పుడే బాడీలో గ్రోత్ స్టార్ట్ అవుతూ మరి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అండి, ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏం చెప్పాలా? ఈర్ష, ద్వేషం. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఆమె డైవర్స్ తీసుకుంది, వాళ్ళ లవర్తో ఉంది. కొంతమంది తెలుసా సెకండ్ వైఫ్లు భర్తను చనిపోయినాక పిల్లలు ఉండి, ఆడపిల్లల్ని ఎస్పెషల్లీ మనము చాలా సిరీస్లో చూస్తుంటాము, క్రైమ్ రిపోర్ట్స్ దాంట్లో మనం చూస్తుంటాం. ఈమెయితే ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో వాడికి కన్ను ఉంటుంది మళ్ళీ. అవును, ఇప్పుడు అదే కదా జరిగింది మళ్ళీ ఇక్కడ. అదే కదా, అదే ఉంటుంది. పాయింట్ ఏంటి అని అంటే వీళ్ళ మీద ప్రేమతో వాళ్ళకి నచ్చింది చేయడానికి వీళ్ళు సిద్ధపడతారు. అక్కడ తల్లి అనే వర్డ్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. ఆ, ఒక వ్యక్తి నేను వదిలేసి వచ్చాను, ఇంకొక వ్యక్తి మీద నాకు ప్రేమ ఉంది, అది ప్రేమ వాడి అంటారా? ఇంకా 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 వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అదే ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమలు అట్లా ఉండవు, నిజమైన ప్రేమలు అట్లా ఉండవు. అసలు అది ప్రేమే కాదేమో. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అనుకోవడంలో ఏంటంటే ఈ మనిషి నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఈ మనిషి నన్ను వదిలిపోతాడు, కానీ అతని కోరికలు నేను తీర్చాలా, అతని కోరికలు నేను పెట్టాలా. ఇవన్నీ ఒక బేస్ ఆఫ్ ఏంటంటే అండి, మన పురాణాలు కూడా మనకి ఎలా పెంచాయి అంటే భర్త ఏం చేసినా మీరు చెయ్యండి. ఒక ఆయన వేష దగ్గర తీసుకొని పో అంటే పెళ్ళాం నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళి పండబెట్టిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తారు కానీ మరి భార్యలు? అన్ని మన కథలు చెప్తున్నాయి అవేగా. అదే కదా నేను చెప్తున్న పాయింట్. పెళ్ళాన్ని ఒక ఆయన అమ్ముతాడు, ఒక ఆయన అమ్ముతాడు, ఒక పెళ్ళాన్ని 10 మంది 5 మంది జనాలు వాడుకుంటారు. ఇవన్నీ అన్యాయాలు ముందు నుంచి జరుగుతున్నాయి కదా. అప్పుడు మనకి ఎందుకు తప్పు అనిపించలేదు అంటున్నా. అప్పుడు ఎందుకు ఎవరు వాయిస్ రేజ్ చేయలేదు? అవి మన సాంప్రదాయాలని పూజిస్తున్నాం కదా మనము, అందుకే ఈ కర్మలు ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి. పెళ్ళాలను నమ్మడం ఏంటండి? పెళ్ళాలను అడవికి పంపించడం ఏంది? పెళ్ళాలను పంచుకోవడం ఏంది? ఏం ఆట వస్తువు ఆడది? ఆడదానికి విలువ లేదు, తల్లిదండ్రుల దగ్గర విలువ లేదు. బస్సు స్కూల్ పిల్లలు పోతుంటే అండి బస్ డ్రైవర్లు వాడుకుంటున్నారు, పనోళ్ళు వాడుకుంటున్నారు. ఒక అపార్ట్మెంట్లో అంటే అమ్మాయి వాళ్ళకి ఎగ్జామ్ ఉందనేసి 10th క్లాస్ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ పెట్టిపోతే వాచ్మెన్ పోయి నైట్ వాచ్మెన్ చూసుకో బాబు అని చెప్పిపోతే నైట్ పోయేసి అబ్బాయి బెదిరించి అమ్మాయిని సెక్షువల్గా వాడుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి అంటిల్ అన్లెస్ అమ్మాయి కడుపుతో ఉన్నంత వరకు తెలియదు ఎవరు వాడుకున్నారని, భయపెట్టిస్తున్నారు. ఆ ఏజ్లో అమ్మాయిలకి భయపడిస్తే ఇంక వాళ్ళకి అంటే మన పెంపకం కూడా ఏముంటుందండి అంటే ఒక కంట్రోల్లో పెంచుతారు అమ్మాయిలని. ఇండిపెండెంట్గా పెంచడానికి కూడా భయపడతారు మన వాళ్ళు. ఒకరు అండర్లోనే ఉండాలి, తల్లిదండ్రుల అండర్లో, లేదంటే అన్నదమ్ముల అండర్లో, ఎవరో ఒక అండర్లోనే ఆడదాన్ని పెంచుతారు. సొంతగా ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండదు, సొంతగా ప్రొటెక్ట్ చేసుకునే శక్తి వాళ్ళకు ఉండదు. అంటే సాధారణంగా అత్యాచారాలు 2 రకాలుగా చూస్తూ ఉన్నాం. ఒకటి వీడేదో ఎక్కడో చూసో లేకపోతే ఇంకో సందర్భంలోనో అత్యాచారాలు జరగడం, ఓకే. ఇంకొకటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్లో మీరు ఇంతకు ముందు అన్నట్టు దాన్ని ప్రేమ అనుకునే వ్యామోహంలో పడిపోయి సొంత పిల్లల మీదనే అత్యాచారాలు కళ్ళెదురుగా ఉండి జరిపించడం. ఎస్ కదా, ఇప్పుడు ఇది మనం అలా ఆ కోవలోకి తీసుకోవాలి. మరి ఇంకోటి మీరు మర్చిపోయారండి, చైల్డ్ అబ్యూస్ ఇళ్ళల్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో మనం చెప్పుకుంటాం కదా, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇప్పుడు అంకుల్స్ అంకుల్ ఆంటీ అనేసి అంటే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఆలియా భట్ది ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో చూపిస్తుంది అంటే పెద్ద పెద్ద అంకుల్ దగ్గరికి పో అంటే ఆయన అబ్యూస్ చేస్తున్నా కూడా అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు, చెప్పినా కూడా నువ్వు ఎవరికి చెప్పకు అని పేరెంట్స్ అమ్మాయిని కంట్రోల్ చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలా వీళ్ళు? వాళ్ళ బాధని ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు అదేమో అంటారు చూడు, దేవుడు ఇప్పుడు ఆయనే బాధ పెడితే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలా అన్నట్ల. ఇప్పుడు తల్లిదండ్రులే నన్ను ప్రొటెక్ట్ చేస్తారని పిల్లలు ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళే తప్పులు చేసి వాళ్ళే భరించు నువ్వు చేపించుకో అని వాళ్ళు అత్యాచారాలని ప్రోత్సహిస్తుండే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, లేరని కాదు. అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే స్టేటస్ లేని ఒక ఫాల్తు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా మా పరువు మా మర్యాద దీనిల మీద ఒక పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు పెట్టుకొని. ఇప్పుడు ఈమె సరే అండి, ఈమె లైఫ్ ఈమె ఎలాగో పోయింది ఒక హస్బెండ్తో. ఇప్పుడు పెళ్ళిళ్ళకి డైవర్స్ అని ఎందుకు ఇచ్చారండి? ఒక తప్పు నిర్ణయం తీసుకున్నా అక్కడి నుంచి నువ్వు బయటకు రావడానికి. సరే నీకు అంటే నీ ఇష్టంతో చేసుకోకపోయినా ఎవరైనా ఫోర్స్తో చేసుకున్నా అక్కడి నుంచి బయటకు వచ్చి నీకు నచ్చిన జీవితం బతకడానికి మీరు బతకండి. వేరే వాళ్ళ పిల్లల జీవితం మీద ఎందుకు ఆడుకుంటున్నారు? అంటే అత్యంత బాధాకరం ఒక తల్లి ఇలా చేయడం. దట్టు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఇంకో చోట జరిగింది కాదు, ఓకే. ఆమె ఒక పొలిటికల్ పార్టీలో
ఇంతకుముందు యాక్టివ్గా ఉండేవారట. అంటే తెలుసు తనకు సమాజం ఏంటి. అలాంటి వాళ్ళే పిల్లల పట్ల ఇలా బాధ్యతారాహిత్యంగా ఉంటే మనం ఏం చేయగలం? చూద్దాం ఇంకెన్ని ఘోరాలు వినాల్సి ఉంటుందో. థ్యాంక్ యూ. ఓకే.